బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి మల్లారెడ్డి సోషల్ మీడియాలో చాలా ఫేమస్. పూలమ్మినా పాలమ్మినా అంటూ సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేసిన మల్లారెడ్డి ఈ మధ్య ఎందుకో చాలా కన్ఫ్యూజన్లో పడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక చక్రం తిప్పిన మల్లారెడ్డి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కాంగ్రెస్ పార్టీలో చేరడానికి విశ్వ ప్రయత్నం చేసి విఫలమయ్యారు. అయితే ఈ మధ్య ఆయన బీజేపీలో చేరడానికి ట్రై చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి మల్లారెడ్డి బీజేపీలో చేరే వార్తలు నిజమేనా? ఆయన చేరుతానంటే బీజేపీ పెద్దలు ఓకే చెప్తారా? ఈ ప్రత్యేక కథనంలో చూడండి. మాజీ మంత్రి మల్లారెడ్డి రూటు మార్చారా? కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానమే వస్తోంది. బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్లో చేరాలని విశ్వ ప్రయత్నం చేసిన మల్లారెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డుగా నిలిచారు. దీంతో మల్లారెడ్డి ప్లాన్ బి అమల్లోకి తెచ్చారని అంటున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీని కాదని ఇప్పుడు కేంద్రంలో అధికార పార్టీ బీజేపీతో టచ్లోకి వెళ్లారని తెలుస్తోంది. మల్లారెడ్డి పక్కచూపులు చూస్తున్నారన్న ప్రచారానికి ఊతమిచ్చేలా ఇటీవల చోటు చేసుకున్న ఓ సంఘటనను పరిశీలకులు ఉదహరిస్తున్నారు. ప్రస్తుతానికి మల్లారెడ్డి గులాబీ పార్టీలో ఉన్నప్పటికీ పార్టీ మారిపోవాలనే విషయమై కొన్ని నెలలుగా తర్జన భర్జన పడుతున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సత్సంబంధాలు ఏర్పరచుకునేలా ప్రయత్నాలు చేసినా అవి ఫలించకపోవడంతో తదుపరి ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మల్లారెడ్డి బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్లారా లేక బీజేపీ పెద్దలే ఈ దిశగా చొరవ చూపారా అన్నది మాత్రం ఖచ్చితంగా తెలియడం లేదు. ఇదే సమయంలో బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్తో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భేటీ కావడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉండగా ప్రీతిరెడ్డి బీజేపీ నేతలతో సమావేశమవడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా బీజేపీ జెండాలతో బండి సంజయ్ ప్రీతిరెడ్డి ఫ్లెక్సీలు ముద్రించడం కూడా చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతానికి ప్రీతిరెడ్డికి ఏ పార్టీతో సంబంధం లేదు, కానీ ఆమె బీజేపీ నాయకురాలిగా ఎలివేట్ అయ్యేలా ఆ ఫ్లెక్సీలు ముద్రించారని చెబుతున్నారు. ఇక మల్లారెడ్డి బీజేపీలోకి వెళ్లే క్రమంలోనే ముందుగా తన కోడలు ప్రీతిరెడ్డిని ఆ పార్టీకి దగ్గర చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో విద్యా సంస్థలు, ఇతర వ్యాపారాలు ఉన్న మల్లారెడ్డి ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించారు. అయితే గతంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మల్లారెడ్డి చేరికకు సీఎం రేవంత్ రెడ్డి క్లియరెన్స్ ఇవ్వలేదని అంటున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి టీడీపీలోనే రాజకీయాలు ప్రారంభించారు. అప్పట్నుంచే ఇద్దరి మధ్య గ్యాప్ ఉందనే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చెడిపోయిన సంబంధాలను తిరిగి పునరుద్ధరించేందుకు మల్లారెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం చల్లారలేదని టాక్ వినిపించింది. దీంతో మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డిని బరిలోకి దింపాలని అనుకున్నారు. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో వెనక్కి తగ్గారు. తన కుమారుడి రాజకీయ అరంగేట్రానికి పార్టీ అడ్డు చెప్పడంతో అప్పట్నుంచే మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీపై కొంత అసంతృప్తితో ఉంటూ వస్తున్నారని చెబుతున్నారు. ఆ కారణంగానే ఆయన కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ వైపు అడుగులేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య కోల్డ్ వార్ జరుగుతూ ఉండడంతో మల్లారెడ్డి ఎంట్రీ ఆసక్తి రేపుతోంది. ఈటెలకు చెక్ చెప్పేలా బండి సంజయ్ బీజేపీలోకి మల్లారెడ్డిని తీసుకొస్తున్నారని అంటున్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో మల్లారెడ్డి కుటుంబానికున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని ఈటెల రాజేందర్కు చెక్ పెట్టేలా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్లాన్ చేస్తున్నారా అన్న చర్చ మొదలైంది. ఈ రాజకీయ సమీకరణాల్లో భాగంగానే కేంద్ర మంత్రి బండి సంజయ్తో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భేటీ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. బండి, ప్రీతిరెడ్డి లంచ్ మీటింగ్పై బీఆర్ఎస్ పార్టీలోనూ చర్చ జరుగుతోంది.
టైం చూసి మల్లారెడ్డి బీఆర్ఎస్ను వదిలి జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనతో పాటు కొడుకు భద్రారెడ్డి లేదంటే కోడలు ప్రీతిరెడ్డిని పోటీ చేయించే యోచనలో మల్లారెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. సేమ్ టైం బీజేపీలోకి వెళ్తే తన విద్యా సంస్థలకు, బిజినెస్కు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారట. కారులోనే ఉంటారా, కమలం గూటికి వెళ్తారా అనేది మల్లారెడ్డి చెప్తే గాని క్లారిటీ వచ్చేలా లేదు. కారు గుర్తుపై మేడ్చల్, మల్కాజ్గిరి నుంచి గెలిచిన మామ, అల్లుళ్ళు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు వచ్చే ఎన్నికల దాకా బీఆర్ఎస్లోనే కొనసాగినా కోడలను మాత్రం కమలదళంలో చేర్చడం ఖాయమనే టాక్ నడుస్తోంది. రాబోయే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందనే నమ్మకం మల్లారెడ్డికి లేదట. ఇలాగే పార్టీలో కొనసాగితే తన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వల్ల తనకు కూడా లాభం ఉంటుందని మల్లారెడ్డి అంచనా వేసుకుంటున్నారట. మరి మల్లారెడ్డి బీజేపీలో చేరతారా, లేదంటే అవన్నీ ఊహాగానాలేనా అనేది తేలాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.